హల్లెలూయా. ఇప్పుడు తర్వాత వచ్చే సర్వీసెస్ నుంచి వాళ్ళు మెల్లగా చెప్తే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. పొద్దున్నే వచ్చాం ఫుల్ ఎనర్జీ, ఫ్రెష్ ఎనర్జీతో దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఎంత బిగ్గరగా చెప్పగలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రభు నడిపించే కొద్దీ మనందరూ కూడా ఒక నూతనమైన టాపిక్తో ముందుకు వెళ్దామండి. మరి నిజంగా ప్రతి మనిషి మరలా అందరూ రిలేట్ చేసుకోగలిగిన మాట ఇది అని నేను నమ్ముతున్నాను. ఒక స్కూల్ నుంచి వచ్చే పిల్ల నుంచి, కాలేజ్ నుంచి వచ్చే ఒక స్టూడెంట్ నుంచి, ఒక ఆఫీస్ నుంచి వచ్చే ఒక పెద్ద ఆయన నుంచి, ఇంట్లో ఉండి లేదంటే ఒక పనికి బిజినెస్కి వెళ్ళి లేకపోతే పనిలో చేరే ఒక మనిషి నుంచి సమస్తం అందరూ కూడా అన్ని వయసుల వారు కూడా ప్రతిరోజు ఆల్మోస్ట్ మాట్లాడుకునే ఒక మాట లేదంటే వారిలో అయినా తలుచుకునేది ఏంటంటే స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది అని చెప్తూ కదా. పిల్లలు కూడా మమ్మీ స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది, ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది, కాలేజ్ స్ట్రెస్, ఇంటర్వ్యూ స్ట్రెస్, రోజు వర్క్ చేసే స్ట్రెస్, ఇలా స్ట్రెస్ అనే దానికి అనేకమైన కనెక్షన్స్ ఉంటా ఉంటాయి కదండి. మీలో ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేసే స్ట్రెస్ ఎక్కువైపోయిందండి అని ఎంతమంది అనుకుంటుంటాం కదండి. నేను ఇంటర్లో ఎక్కువ అనేదాన్ని, నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఇంత చదవలేకపోతున్నాను అని చెప్పేసి చాలా చిరాగ్గా ఇంటర్లో చాలా ఎక్కువ ఉంటుంది కదా సిలబస్. అయితే అలా ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ అనేది తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మరి దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించుకోవాలి కదా. ధ్యానించుకుంటున్నప్పుడు మరి స్ట్రెస్ అనే వర్డ్ దేవుని వాక్యంలో ఎక్కడ ఉంది అంటే లేదండి. స్ట్రెస్ అనే వర్డ్ బైబిల్లో లేదు. ఒత్తిడి అనే ఒక పదమును ఇతరమైన విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వరీ, యాంగ్జైటీ అండ్ బర్డెన్, లేదంటే చింత, ఆందోళన, భారము, ఇటువంటి మాటలతో ఒత్తిడి అనేది బైబిల్లో సూచించబడి ఉన్నది. అయితే సామాన్య మనుషులుగా మనము ప్రతిదినము ఒత్తిడిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. స్ట్రెస్ అంటే ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదంటే ఒక ప్రెషర్ వచ్చినప్పుడు, అది ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా సరే, దానికి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది స్ట్రెస్ అనమాట అండి. దానిపైన స్ట్రెస్ పెట్టినప్పుడు, భారం వేసినప్పుడు మన పైన, అది ఫిజికల్గా అవ్వనివ్వండి, మన చేతి పైన ఏదైనా బరువుగా పట్టుకున్నాం అనుకోండి, ఇది పెట్టే భారం ఏమవుతుంది, నా చేతిని కిందకి లాగుతుంటుంది. అలాగే మన మానసికంగా కూడా మన పైన పెట్టబడే భారం ఏం చేస్తుందండి, మన మానసిక స్థితిలో కూడా మనం భారముతో లేదంటే ఒత్తిడితో ఏమవుతుంది. ఒత్తిడి అంటే ఏంటండి, గట్టిగా కిందకి లాగివేయడం. అటువంటి ఒత్తిడితో చాలాసార్లు నలిగిపోతూ ఉంటాం, క్రష్ అయిపోతూ ఉంటాం. అటువంటి మనతో ప్రభు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు స్ట్రెస్ని గురించి. అయితే ముందుగా మనం చూడాలి అంటే 2 రకాలైన స్ట్రెస్ ఉందండి. ఒకటి ఎన్ స్ట్రెస్, ఏంటండి చెప్తారా అండి? ఎన్ స్ట్రెస్. ఇంకొకటి డిస్ట్రెస్, చెప్తారా అండి? ఈ రెండిటిలో ఎన్ స్ట్రెస్ అనేది పాజిటివ్ స్ట్రెస్ అనమాట, అంటే మంచి స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడాలి అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏమని, ఇప్పుడు ఒక వెయిట్ నేను లిఫ్ట్ చేశాను అనుకోండి, దాని వలన నా మజిల్స్ పైన పడే స్ట్రెస్ ఏం చేస్తుందండి, మజిల్ గ్రోత్ ఇస్తుంది, నా హెల్త్ని ఇంకా బెటర్ చేస్తుంది. సో ఇట్స్ అ పాజిటివ్ స్ట్రెస్, ఒక మంచి స్ట్రెస్ అనమాట, మనకు మేలు చేసే స్ట్రెస్ అని మనం అనుకుంటా ఉండొచ్చు. ఇంకా మనం చూస్తే కనుక స్ట్రెస్, ఈ యొక్క ఎన్ స్ట్రెస్ ఉంది కదా, మంచి స్ట్రెస్ ఉంది కదా. ఇప్పుడు బాడీ బిల్డర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారండి, ఆఫ్టర్ సర్టన్ టైమ్ ఆఫ్ వెయిట్ లిఫ్ట్ చేసిన తర్వాత కొంతసేపు అయినా రిలాక్స్ చేయాలి, లేదంటే ఏమవుతుంది, స్ట్రెస్ ఎక్కువైపోయి మజిల్ టేర్స్ వస్తాయి, లేదంటే అనవసరమైన మిగతావి కూడా వస్తూ ఉంటాయి. అలా అన్ని రకాలైన స్ట్రెస్ నుండి, అది మంచి స్ట్రెస్ అయినా నెగిటివ్ స్ట్రెస్ అయినా సరే, దాని నుంచి రిలాక్సేషన్ కావాలండి. అది మంచి స్ట్రెస్ అయినా ఏం చేయాలి, ఆ వెయిట్ని కాసేపు పక్కన పెడితేనే అది మన బాడీ బిల్డింగ్ కైనా, మన మజిల్ గ్రోత్ కైనా, మన హెల్త్ కైనా మంచి చేస్తుంది. ఆ వెయిట్ని నేను దించను, అది మంచి స్ట్రెస్, మంచి వెయిట్ అని చెప్పి దాన్ని పట్టుకొని ఎక్కువసేపు ఉన్నా ఏమవుతుంది, ఆ ఒత్తిడి, ఆ భారము మనలను వీకెన్ చేస్తుంది, మనలను గాయపరుస్తుంది. అటువంటి స్ట్రెస్గా ఉంటుంది. రెండోదిగా మనం చూస్తే ఏంటంటే డిస్ట్రెస్, ఇది నెగటివ్ స్ట్రెస్ అని అనుకోవాలి, లేదంటే మనకు మేలు చేయని స్ట్రెస్. ఎలా చూసుకోవాలి అనుకుంటే కనుక, అదే బాడీ ఫిజికల్గానే చూస్తే, ఈ స్ట్రెస్ని చూస్తే కనుక హెడేక్స్ మనకుండే, చూడండి ఎవరైనా తోస్తూ ఉంటే ఉండే స్ట్రెస్, ఎవరైనా
తోస్తున్నారు అనుకోండి, మనకి స్ట్రెస్ ఉంటుంది కదా మన పైన, ఫిజిక్స్ క్లాస్లా ఉంది ఇది ఆల్మోస్ట్ కదండి. తోస్తూ ఉంటే మన పైన ప్రెషర్ పడుతుంది కదా, అది ఒక నెగటివ్ స్ట్రెస్ అని మనం అనుకోవచ్చు. అలాగే ఇంకా ముందుకు వెళ్తే మానసికంగా చూస్తే నిద్రలేమి, లేదంటే అస్తమాను డిప్రెస్ అయిపోవడం, అస్తమాను బాధపడడం, లేదంటే జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళలేననే తలంపులతో వీకెన్ అయిపోతూ ఉంటారు కొంతమంది మానసికంగా. ఎందుకండి, ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల. పనిలో ఉన్న ఒత్తిడి ఎక్కువైపోయిందండి, నా వల్ల కావట్లేదు, ఇంక నేను చదవలేకపోతున్నాను, ఒత్తిడి ఎక్కువైపోయింది అంటూ ఉంటారు కదండి. సో ఈ 2 రకాలైన స్ట్రెస్లు మన ముందు ఉంచబడి ఉన్నప్పుడు మనం ప్రతిరోజు వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఆఖరికి ఊరికనే పడుకునే వారు కూడా లోన్లీనెస్ అనే స్ట్రెస్తో ఉంటూ ఉంటారు కదండి. అలా రకరకాలైన స్ట్రెస్ మనం మనం అనుభవిస్తూ ఉండొచ్చు. అయితే ఆ స్ట్రెస్ని రిలాక్స్ చేయకపోతే, రిలీవ్ చేయకపోతే వి మైట్ ఎండ్ అప్ బ్రేకింగ్ డౌన్. మనం చివరికి ఇంకేం చేయలేను అని ఆగిపోయే పరిస్థితికి వచ్చేస్తాం. ఆ భారము మనల్ని ముందుకు కదలకుండా ఆపేస్తూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, దాన్ని లాగి ఏం చేయాలండి, వదిలితేనే అది అలా ఉంటుంది. అలా లాగి పెట్టి ఉంచితే కొన్ని రోజులకి ఏమవుతుందండి, అది కూడా తెగిపోతుంది. దాన్ని లాగినప్పుడు ఎలాస్టిసిటీ ప్రకారం దాన్ని లాగి కాసేపు ఏం చేయాలి, మరలా రిలాక్స్ చేయాలి, లేదంటే అదైనా సరే తెగిపోతుంది. అలాగనే స్ట్రెస్, ఒత్తిడి విపరీతమైపోయినప్పుడు దాన్ని విడిచిపెట్టకపోతే, లేదంటే దాన్ని తగ్గించుకోకపోతే ఏమవుతుంది, ఆ ఒత్తిడి మనలను విరగొట్టేస్తుంది. ఆ ఒత్తిడి మనలను మన జీవితంలో ముందుకెళ్లకుండా ఆపేస్తుంది. అయితే ఈ యొక్క ఒత్తిడి, భారము, ఆందోళన, ఈ యొక్క వేదన, ఇవన్నీ కూడా కలిపి స్ట్రెస్ అని మనం అనుకోవచ్చు. స్ట్రెస్ అంటే ఇది ఫిజిక్స్లో స్ట్రెస్ కాదండి, మానసిక స్ట్రెస్ గురించి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవన్నిటిని కలిపి మనం ఆలోచిస్తే గనక ఎలా ఈ యొక్క ఒత్తిడిని తగ్గించుకోగలము అని దేవుని వాక్యంలోంచి చూసుకుంటూ రావాలి అంటే, మొదటగా మనం తెలుసుకోవాల్సింది, డోంట్ బీ ఓవర్లీ సెన్సిటివ్ టు క్రిటిసిజం. విమర్శలు లేకపోతే తప్పులు వెతికే వారిని ఎక్కువగా పట్టించుకోకూడదు. ఏంటండి, విమర్శలు లేదంటే తప్పులు వెతికే వారిని ఎక్కువగా పట్టించుకోకూడదు. ఎప్పుడైతే అది చేస్తామో చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారు, లేదంటే చుట్టూ ఉన్నవారు ఏమంటారు అన్న ఆలోచనలో ఉండిపోతే గనక మనం ఏం చేయగలం, మనం చేయగలిగేదాన్ని కూడా మనము మర్చిపోతూ ఉంటామండి. మనం చేయలేకపోతూ ఉంటాం. సేవలో చాలా ఎక్కువగా నేను ఫేస్ చేసేది అదే. ఏంటి, ఏదైనా చేసామనుకోండి, ఏదైనా దేవుని కోసం కొత్తగా చేద్దాం, దేవుని మహిమ కోసం కొత్తగా ఏదైనా చేద్దాము, ప్రారంభిద్దాము అనగానే రెడీగా ఉంటారండి జనాలు కదా. నానా మాటలు అనడానికి మనుషులు రెడీగా ఉంటారు. ఇది మీరు ఎందుకు చేస్తున్నారు, ఇది సరైంది. వాళ్ళకి తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ విమర్శించేవారు మాత్రం విపరీతంగా ఉంటారు. వాక్యంలో లోతులు తెలియని వారు కూడా మాట్లాడేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది, సేవ చేయడానికి నిలబడే వారికి ఎలా ఉంటుందండి, అన్ని ఎదుర్కొని కష్టపడి నిలిచుండి దేవుని కోసం నేను ఇది చేయాలి అనుకున్నప్పుడు విమర్శించడం మొదలు పెడుతుంటారు, నానా మాటలు అంటూ ఉంటారు. అది పట్టించుకుంటే గనక ఇక్కడి వరకు నేను వచ్చేదాన్నే కాదండి. దేవుని కృప చేత దేవుడు నాకు ఆ దయ చూపించి అవి పట్టించుకోకుండా ఇక్కడ నిలబెట్టాడు. చాలాసార్లు అవి పట్టించుకోవడం, ఇనీషియల్ స్టేజెస్లో కొంతమంది అన్న మాటలను పట్టించుకోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. నేను ఇంకా దీవించబడాల్సిందేమో, లేదంటే ఇంకా నేను ముందుకు వెళ్ళాల్సిందేమో. కొన్ని విషయాలు నేను పట్టించుకొని విడిచిపెట్టడం వల్ల, అంటే విమర్శించడం వల్ల, నేను ఇది చేయడం ఎందుకులే, ఇంకా దేవుని కోసం అని నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి కొన్ని నేను ఆగిపోయానండి. చాలాసార్లు అలా చేస్తూ ఉంటామేమో. దేవుడు చెప్పినవి, దేవునికి మహిమకరమైనవి, లేదంటే మన జీవితంలో ఒక జాబ్లోనో, ఒక ఎగ్జామ్లోనో, ఒక ఇంటర్వ్యూలోనో మనం ఇది చెప్తే మనం మేలు పొందుకుంటాం. ఆ చెప్పే లోపలనే మనుషుల విమర్శలు మనసుకు వచ్చేస్తుంటే, క్రిటిసిజం తట్టుకోలేము మనుషులముగా కదండి. ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి, ఒక వంట చేస్తేనే కొంచెం ఉప్పు ఎక్కువైంది, ఏంటి ఉప్పు ఎక్కువైందా, ఎన్నిసార్లు అడుగుతామో కదండి. నేను ఏదైనా చేస్తే డాడీ ఎప్పుడు పాపం ప్రేమతో ఏదైనా వంట చేశాను అనుకోండి, ఎప్పుడు అంటారు, చాలా బాగా చేసావు నాన్న, చాలా చాలా బాగుంది అని చెప్పి అంటారు. మమ్మీస్ మాత్రం ఏం చేస్తారండి, చిన్న లోపమైన పట్టుకుంటారు, కాంపిటీషన్ కదా. అందుకనే మా మమ్మీ కొంచెము ఉప్పు తక్కువైంది అని అంటే, ఏంటి తక్కువైందా, రోజంతా అడుగుతుంది, మమ్మీ నిజంగానే తక్కువైందా డాడీ అంటే నిజంగా చెప్పలేదా అని చెప్పి నేను అలా చిన్న క్రిటిసిజమ్స్ ఉంటూ ఉంటాయి కదా. అలా వాటిని పట్టించుకుంటూ ఉండడం వల్ల నెక్స్ట్ టైం డిష్ మార్చేస్తూ ఉంటాను కదండి. అలాగనే మనం చేయవలసిన, అంటే ఇది సరదాగా మనం చెప్పుకుంటున్నాము, కానీ నిజంగా మనం చేయవలసినవి ఉంటాయి కదా జీవితంలో. మనం చేయాల్సింది ఇది నువ్వు చేయాలి అని దేవుడు మన కొరకు నిర్ణయిస్తాడు కదా. అందులో మనుషులు లోపాలు చూస్తూ,
లోపాలు అస్తమానం ఎత్తి పెడుతూ నువ్వు ఇది చేయలేదు, అది లేదు ఇందులో అని చెప్పి నానా మాటలు అంటూ ఉంటే దాన్ని విడిచిపెట్టేయడం ఇస్ నాట్ ది ఆన్సర్. ఆ ఒత్తిడి కలిగించే, ఆ ప్రెషర్ మనలో సృష్టించే ఆ క్రిటిసిజంని ఏం చేయాలండి? విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. లేదంటే ఏమవుతుంది? ఆ ఎలాస్టిక్ బ్యాండ్ ఎలా అయితే తెగిపోతుందో అలాగే నేను ఇది చేయలేను అని చెప్పి మనము సాధించాల్సిన వాటిని సాధించలేకుండా ఆగిపోతాం జీవితంలో. ఇంకా ముందుకు మనం చూస్తే కనుక ఇతరుల నెగటివ్ వర్డ్స్ని మనం క్యారీ చేయకూడదు. చాలాసార్లు ప్రతి ఒక్కరూ అదే చేస్తూ ఉంటాం. వాళ్ళు నన్ను ఇది చేస్తుండగా ఇలా అన్నారండి అని చెప్పి మనుషులు మనలను అప్రిషియేట్ చేసింది గుర్తుండదు. కానీ ఏం గుర్తుంటుందండి? ఎప్పుడు మన గురించి నెగటివ్ ఏం చెప్పారో అది మాత్రం చాలా బాగా గుర్తుంటుంది. ఇది చేసినప్పుడల్లా దాన్ని మోసుకుంటూ వస్తూ ఉంటాం. అది చేయడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. మనం చేపట్టవలసిన దేవుని కొరకు గొప్ప కార్యములు మనం చేపట్టలేకుండా, దేవునికి మహిమ తేలేకుండా ఆగిపోతూ ఉంటాం. రెండోదిగా, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ వీక్నెసెస్ ఆర్ ఇన్యాడిక్వసీస్. నేను ఇది చేయలేను, లేకపోతే ఇది నా వీక్నెస్, నాలో ఈ లోపము, నాలో ఈ యొక్క బలహీనత, దీనివల్ల నేను ఏది చేయలేకపోతున్నాను అనుకుంటూ ఉంటే గనక మోషేను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కదండి. మోషేను దేవుడు ఏమని చెప్తున్నాడు? మోషే, నువ్వు వెళ్ళి నా ప్రజలను విమోచించి ఏం చెప్పాడండి? తీసుకొని రావాలి, నువ్వు వాగ్దాన దేశం వైపుకి వారిని నడిపించాలి అని చెప్పినప్పుడు మోషే ఏమంటున్నాడు? మనలాగే చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? నేను నోటి మాంద్యము గలవాడను, సరిగ్గా నేను మాట్లాడలేను ప్రభా, నన్ను పంపించడం ఏంటి ప్రభా? నా వీక్నెస్ ఏంటి? నోటి మాట సరిగ్గా రాదు, నత్తి ప్రభా, నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి దేవునికి సమాధానం ఏమని ఇస్తున్నాడు? తన వీక్నెస్ చెప్తున్నాడు. మనం కూడా వీక్నెసెస్ని ఎత్తి చూపించుకుంటూ ఉంటాం, ఇది నా వీక్నెస్ అని చెప్పి. నిజంగా చెప్పాలంటే నేను పబ్లిక్గా ఇలా మాట్లాడడానికి నాకు అసలు ధైర్యం కాదు అని నేను చెప్పలేను. తెలుగులో పూర్తిగా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ స్కూల్లో చదువుకొని, ఇంట్లో అయితే తెలుగు మొత్తం చదువుకొని, ఇంత తెలుగులో మొత్తం నేర్చుకోవడానికి మై ఇన్యాడిక్వసీస్. చిన్నప్పుడైతే తెలుగు అసలు చదవడం కానీ రాయడం కానీ 6th క్లాస్ వరకు అస్సలు వచ్చేది కాదు. ఎంత ట్రై చేసినా సరే వచ్చేది కాదు. నా సెకండ్ లాంగ్వేజ్ కూడా హిందీ ఉండేది. అయితే నేను అనుకున్నాను, నేను దేవుని పని చేయాలి అంటే నేను తెలుగు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ దేశంలో నేను నా దేవుని పని చేయాలంటే నేను నేర్చుకోవాలని చెప్పి ఏ క్లాస్ తీసుకోలేదండి. మీరు నమ్మరు, ఏ క్లాస్ తీసుకోలేదు. నా వీక్నెస్ ఏంటి? నేను తెలుగులో చెప్పలేను, కంటిన్యూస్గా నేను మాట్లాడలేను అనేదే నా వీక్నెస్. కానీ నేను దాన్ని దేవుని కృప చేత ఎలా మార్చుకున్నానంటే, ఏం చేసేదని తెలుసా అండి? ఏదైనా రోడ్ పైన వెళ్తుంటే ఒకటే వర్డ్ ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుంది కదా. ఇప్పుడు విశాఖ అని ఉందనుకోండి, అందులో VIO, ఇది వి అనమాట అని చెప్పి అలా నేర్చుకుంటూ కొన్ని బుక్స్ కొనుక్కొని ఏం చేసేదాన్ని, అవి రాయడం నేర్చుకొని ఏ క్లాస్ లేకుండా తెలుగు మొత్తం స్పష్టంగా ఆల్మోస్ట్ ఒక 2-3 monthsలో నేర్చుకున్నానండి. నిజంగా అది నా వీక్నెస్. కానీ ఏమైందండి, దేవుని కోసం నేను ఆ వీక్నెస్ని నా బలంగా మార్చుకొని ఇప్పుడు అనేక దేశాల్లో నా దేవుని సువార్త నా మాతృభాషలో చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. మీ వీక్నెస్ ఏదైనా సరే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ వీక్నెస్ ఏదైనా సరే టర్న్ ఇట్ ఇంటూ యువర్ స్ట్రెంగ్త్. మీ బలముగా మార్చుకోండి దేవుని కృపతో, దేవుని సహాయముతో. అది దేవునికి మహిమ అనుకోండి. మీ వీక్నెస్ అంటే, నా వీక్నెస్ ఇదండి, నేను చెడ్డవి చూస్తానండి, నా వీక్నెస్ తాగుడండి అంటే దాన్ని బలంగా మార్చుకోమని కాదండి. మన వీక్నెస్ మనను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకపోతూ ఉంటే గనక, మన దేవునికి మహిమ తేకుండా మనల్ని చేస్తున్నట్లయితే గనక, ఆ వీక్నెస్ని దేవుని మహిమ కొరకు వాడుకోవడానికి మనము మన స్ట్రెంగ్త్ కింద మార్చుకోవాలి. దాని ద్వారా ఒత్తిడిని మనం ఏం చేయగలుగుతాం? నివారించగలుగుతాం, తోసివేయగలుగుతాం. మీ వీక్నెస్ ఏంటండి? మీకు మీకే తెలుస్తుంది కదా, ఇది నా వీక్నెస్, నేను ఇది చేయలేను, నేను సాక్ష్యం చెప్పడానికి కూడా నాకు భయమే, ఒక పాట పాడడానికైనా నాకు భయమే, ఒక మాట దేవుడు నన్నేమో పిలుచుకుంటున్నాడు, నాకు మాట్లాడడం భయమే అనుకుంటూ ఉంటే గనక, మనుషులు నన్ను చూసి నవ్వుతారేమో అని తలంచుకుంటూ ఆగిపోతున్నట్లయితే గనక, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, ఒత్తిడిని విడిచిపెట్టండి, మనుషుల మాటలను త్రోసివేయండి, మనుషుల చెడ్డ మాటలను తృణీకరించి వాటిని విడిచిపెట్టి ఏం చేస్తారు? దేవుడు మనకిచ్చిన బలపరిచే మాటలు. ఆయన ఏమంటున్నాడు? మోషే, నువ్వు వెళ్ళాలి వాగ్దాన దేశం వైపుకు, నా ప్రజలను నడిపించాలి అనేది దేవుని మాట. మోషే అంటున్నాడు, నా వీక్నెస్ ఇది ప్రభా అంటున్నాడు. కానీ ఏం చేశాడు దేవుడు? అనేక లక్షల మంది తన ప్రజలను అనేకమైన అద్భుతాలతో, అనేకమైన గొప్ప కార్యములతో నడిపించి తన ప్రజలను విమోచించే శక్తిని మోషేకి దేవుడు దయచేశాడు. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? దేవుడు మీకు దయచేయలేడా అండి? దేవుడు మీకు దయచేయగలడా అండి?
నమ్ముతున్నారా? మీ వీక్నెస్ని మీ స్ట్రెంగ్త్గా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మనుషులు ఇది నువ్వు చేయలేవు, దీనివల్లే నువ్వు ఓడిపోతున్నావు అని మనుషులు అంటుంటే దాని ద్వారానే దేవుడు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు జ్ఞాపక శక్తి లేదు అని చెప్పి చాలా మంది కాల్ చేస్తుంటారు, సిస్టర్ నాకు జ్ఞాపక శక్తి సరిగ్గా లేదు, నేను చదివింది నాకు జ్ఞాపకం ఉండట్లేదు. గాడ్ విల్ టర్న్ ఇట్ ఇంటూ యువర్ స్ట్రెంగ్త్. ఆ వీక్నెస్ని దేవుడు మీ బలంగా మారుస్తాడు. ప్రార్థించడం మొదలు పెట్టండి. మనుషులు కూడా, మీ పేరెంట్స్ కూడా అంటున్నారేమో, నువ్వు జ్ఞాపకం ఉండట్లేదే, నీకు ఎంత చదివిస్తాము, నీకు గుర్తుండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే గనక, జ్ఞానము సకల సంపద ఎవరి దగ్గర ఉంది? మన దేవుని దగ్గర ఉందండి. ఆయన ఏం చేస్తాడు? మనకు దయచేస్తాడు. అందుకనే తల్లిదండ్రులు నువ్వు చదవలేవు, నువ్వు చేయలేవు, బయట వారు, స్నేహితులు, టీచర్స్, ప్రొఫెసర్స్ అంటున్న మాటలను పట్టించుకోవద్దండి. వారు చెప్తున్న మేలును తీసుకోండి. నువ్వు ఇది చేయలేకపోతున్నావు అని అంటుంటే గనక దాన్నే దేవుడు మీ మేలు కొరకు వాడబోతా ఉన్నాడండి. నువ్వు ఇది చేయలేకపోతున్నావు, మీ జాబ్లో యూ కెనాట్ డూ దిస్, ఇట్స్ నాట్ యువర్స్ అని చెప్పి అంటుంటే నేను ఇది చేయగలను అని మీ వీక్నెస్ని మీ బలంగా మీరు మార్చుకొని దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తే అసూయను విడిచిపెట్టాలి. ఇది చాలా కష్టం కదండి. అసూయను విడిచిపెట్టాలి. డోంట్ బి జెలస్. అసూయను విడిచిపెడితే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, నాకు ఒక సర్టన్ బుక్ ఉందండి, లేదంటే ఒక ఫోన్ నాకు ఇది ఉంది, నా పక్కనున్న వాళ్ళకి ఇప్పుడు నాకు ఒత్తిడి ఎప్పుడు వస్తుందండి? ఈ ఫోన్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా బాగుంది, నాకు పర్ఫెక్ట్గా ఉంది అనుకుని ఇలా తిరిగేసరికి దీని నెక్స్ట్ మోడల్ నా పక్కనున్న వాళ్ళకి అప్పుడే కొనేసుకున్నారా అని చెప్పి చూస్తాం కదండి. చూడగానే ఏమొస్తుందండి? అసూయ స్టార్ట్ అవుతుంది. అసూయ అని అనకపోయినా ఒత్తిడి వచ్చేస్తుంది లోపల. ఏమని? వెంటనే మోడల్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి, నేను కూడా అప్డేట్ అయిపోవాలి, నేను కూడా ఎదిగిపోవాలి, నాకు కూడా బెస్ట్ కలిగి ఉండాలి అని చెప్పేసి వెంటనే ఆ ఒత్తిడి కలిగి ఉంటాము. అది పొందుకోలేకపోతే అసూయ వచ్చేస్తుంది కదండి. వాళ్ళు ఎందుకు, ఎలా వచ్చిందో మాకు కూడా తెలుసులే అని చెప్పి వాళ్ళ గురించి అసూయతో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ చెడ్డ మాటలు, ఆ అసూయ, ఆ భారము ఎందుకండి కదా? అదంతా విడిచిపెడితే ఏమవుతుంది? మన ఒత్తిడి తగ్గిపోతుంది. ఆ స్ట్రెస్ని మనం భరించుకుంటూ మోసుకుంటూ వెళ్ళిపోతే బ్రేక్ అయిపోయే స్థితికి వచ్చేస్తాం. దేవునికి నచ్చని పనులు, ఆ అసూయ వలన నచ్చని పనులు దేవునికి చేస్తూ ఉంటాం. దేవుని హీనపరిచే పనులు, దేవుని దూషించే స్థితికి మనం వచ్చేస్తూ ఉంటాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్ట్రెస్ తగ్గాలి అంటే ఈ లోకంలో డాక్టర్స్ ప్రకారం మంచి ఫుడ్ తినాలంటండి. హ్యావ్ అ బ్యాలెన్స్డ్ డైట్, తర్వాత ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఇది కొంచెం కష్టం కానీ తప్పకుండా చేయాలంటండి. టు హ్యావ్ లెస్ స్ట్రెస్, తక్కువ స్ట్రెస్ ఉండాలి అంటే. ఇంకా మనకు ముందుకు వెళ్ళాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీటన్నిటికంట అంటే ఏంటండి? మన భారాన్ని విడిచిపెట్టాలి, క్రిటిసిజంని మర్చిపోవాలి, మనుషులు చెడ్డ మాటలు మర్చిపోవాలి. ఇంకా ఏం చూసుకున్నామండి? అసూయను విడిచిపెట్టాలి, మన యొక్క బలహీనతల పైన ఫోకస్ పెట్టడం మానేయాలి. ఇంకా మంచి ఫుడ్ తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, టైంకి నిద్రపోవాలి. ఇవన్నీ పక్కన పెడితే కనుక తప్పకుండా అవన్నీ ఫాలో అవ్వాలి. కానీ ఆత్మీయంగా, మానసికంగా దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకోవాలి అంటే ఒత్తిడి తగ్గాలి, ఒత్తిడిని మనం తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ షుడ్ రిలై ఆన్ గాడ్. దేవుని పైన ఆనుకోవాలి. చెప్తారా అండి? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తామా అండి? ఇంకా బిగ్గరగా చెప్పగలమేమో కదా. దేవుని పైన ఆనుకోవాలి. దేవుని పైన ఆనుకుంటే ఒత్తిడి తగ్గిపోతుంది కదండి. రోజంతా చదివి 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 వచ్చాక నాకు ఎప్పుడు ఒకటే అండి, ఇంటర్లో కానీ ఆ తర్వాత అంతా చదివి నేను ఎప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనేదాన్ని కదా. ఇంటికి రాగానే మమ్మీ చేపట్టుకొని మమ్మీ పైన ఆనుకొని పడుకోగానే అంత మర్చిపోయేదాన్ని. మళ్ళీ హ్యాపీగా మమ్మీతో కాసేపు మాట్లాడితే అలా ఒక తల్లి ద్వారానే, ఒక తల్లితో ఉన్న అనుబంధం, తల్లి పైన ఆనుకోగానే మన భారం అంతా కూడా చూడండి అన్నీ చెప్పేసుకుంటూ ఉంటే, మమ్మీ ఈరోజు ఇది జరిగింది, అదైంది, ఇంత స్ట్రెస్, ఇదంతా చెప్పేశాక మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ చేయగలిగేదాన్ని. ఎందుకో కదండి. ఒక మనిషి పైన, ఒక తల్లి పైనే ఆనుకుంటే అంత ఊరట కలిగితే గనక ఆయన ఏమన్నాడు? ఆయన ఏమై ఉన్నాడండి? ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడైన దేవుడు అని మనం చెప్తూ ఉంటాం కదండి. కానీ ఎల్ షదాయ్ దేవుడు పాలిచ్చు తల్లి రొమ్ము గల సర్వశక్తిమంతుడైన దేవుడు అనేది అసలైన అర్థం అండి. ఆ పరమ తండ్రి పైన మనం ఆనుకొని, ప్రభా నీ పైన ఆనుకుంటాను, ఇంత ఒత్తిడి ప్రభా నేను మొయ్యలేకపోతున్నానయ్యా, నేను మొయ్యలేనంత భారం కలిగి ఉన్నాను, భారం మోస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు, ఆగిపోతానేమో అని భయం వేస్తుంది అంటే కనుక ఒక్కసారి ఇది ఆలోచించండి. నీ భారము
చెప్తారండి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడండి. ఆయన చూసుకుంటాడు కదా, ఇంకో ఒత్తిడి ఎందుకండి కదా. ఈ యొక్క వాక్యం మనం చదువుదామండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. Isaiah chapter 46 verse 4. అందరు కలిసి చదువుతామండి. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, నేను చేసి ఉన్నాను చక్క పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు. ఆమేన్, హల్లెలూయా. అదే జవాబండి మన ప్రతి ఒత్తిడికి, ప్రతి మనుషుల చెడ్డ మాటకి ఒకటే అండి జవాబు. ప్రతి భారానికి, ప్రతి ఆందోళనకి ఒకటే జవాబు. ఏంటి? నిన్ను ఎత్తుకొని వాడను నేనే. మనం మోస్తున్న భారము మనది కాదు, మనం మోస్తున్న భారము దేవుని పైన ఉంచినప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముందుకు వెళ్దామా? Isaiah 26 verse 3. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం కూడా అందరూ కలిసి చదువుదాం. Isaiah chapter 26 verse 3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మరలా చదువుదామా అండి స్పష్టముగా. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలండి. ఎవరి మనసు అయితే ఆయన పైన ఆనుకుంటుందో, దేవా నా మనసు నీ పైన ఆనుకుంటుంది, ఎంత ఒత్తిడి నేను భరిస్తున్నాను, నేను నీపై అనుకుంటున్నాను అనగానే ఆయన ఏం చేస్తాడంటండి? పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడండి. ఒత్తిడి వలన విరిగిపోకుండా, ఒత్తిడి వలన ఆగిపోకుండా దాన్ని దేవుని పైన వేసినప్పుడు ఆయనే మనల్ని కాపాడతాడు. ఆయనే ఎత్తుకొని నడిపించేవాడు. ఎప్పుడని చూడండి, ఒక మనిషి పైన రిలై అయినప్పుడు ద పీపుల్ అరౌండ్ అస్ దే రిలై ఆర్ డిపెండ్ కదండి. వారు కూడా ఏం చేస్తారు? వారి భారాన్ని కూడా మన పైన వేయడానికి ఇష్టపడతారు, మోపేస్తారు కదండి. ఇప్పుడు మనం చదివాం కదా, నిన్ను ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని ఎత్తుకొనొచ్చు నేనే, నేను కాపాడుతున్నాను అని చెప్పి. అయితే మనుషుల భారాలు మనం మోస్తున్నప్పుడు, లేదంటే ఇతరమైన భారాల గురించి, లేకపోతే దీనిపైన నేను భారం ఉంచాను అనుకున్నాం అనుకోండి, ధనం పైన భారం వేసామనుకోండి, ఇంకేముందిలే ఉన్నాయి కదా ఎంతో కొంత అమౌంట్, దీంతో అంతా సెటిల్ అయిపోతుంది అనుకుంటే కనుక ఆ ధనమే మనకు భారంగా మారిపోతూ ఉంటుంది. ఈ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, ఇంకెందుకు, నేను మంచిగా అంతా సెట్ అయిపోతుందిలే అని చెప్పి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు ఏమవుతుంది? భారము అది తిరిగి మన పైన వేస్తుంది. ఈ వాక్యం మనం చదివితే మనకు అర్థమవుతుందండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. మనుషులు చాలా భారాలు మోస్తూ ఉంటారు కదా, కొంతమంది దేవుళ్ళను కూడా మోస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను మోస్తున్నాడు. ఈ వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. వేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిలు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. చాలండి. ఇక్కడ మనం చూస్తే విగ్రహాలను గురించి మనం చూస్తా ఉన్నాం కదా. అయితే ఈ విగ్రహాలను మోయు పశువులు కూలిపోతున్నాయంట. ఎందుకండి? ఆ దేవుళ్ళు అనబడిన వాటిని బట్టి ఏమవుతుంది? అవి కూడా కూలిపోతున్నాయి. భారం మొయ్యాల్సింది ఎవరండి? ఆ దేవుడే మొయ్యాల్సిన భారము. ఏం జరుగుతుంది ఇక్కడ? మనుషులు మోయాల్సి వస్తుంది ఆ భారము. దేవుని భారము కూడా మనుషులు మోయాల్సిన పరిస్థితి మంది కాదండి. ఎందుకని? మనలను మోయువాడు మన దేవుడు. ఏమని అంటున్నాడు? గర్భంలోనున్నది మొదలుకొని నేను నిన్ను మోస్తున్నాను అని చెప్పి మన భారం అంతా దేవుడే మోస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. హీఈస్ క్యారింగ్ అవర్ బర్డెన్స్. మన ఒత్తిడి, మన యొక్క భారము తట్టుకోలేనిదైనప్పుడు దేవా నీవే మోసుకో ప్రభా అని చెప్పి దేవునికి ఇచ్చేస్తే కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అన్యమైన దేవుళ్ళు అని నేను అంటున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది శక్తి, లేదంటే పవర్ గురించి, మనీ,
నాలెడ్జ్, ఇవన్నీ మన దేవుడు అయినట్లయితే కనుక, ధనము నా బలం నా దేవుడు, లేదంటే నా బలము నా దేవుడు, నా జ్ఞానము నా దేవుడు అనుకుంటుంటే కనుక, ఆ దేవుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? భారము మనపై మోస్తాడు, మనం మోపుతాడు, మనం మొయ్యాల్సి వస్తుంది, మనమే మరలా కృంగిపోవాల్సి వస్తుంది. అలాంటిది మనము మన భారము మన సర్వశక్తిమంతుడైన దేవుని పైన మోపినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను భరిస్తున్నాను, నేను నిన్ను నడిపిస్తాను, చంక పెట్టుకొని నడిపించేవాడు నేను, నువ్వు నా పైన ఆనుకుంటే కనుక నేను నీకు పూర్ణ శాంతిని దయచేస్తాను. ఏం దయచేస్తాను అంటున్నాడండి? పూర్ణ శాంతిని దయచేస్తాడు. 3వ వచనం మరొకసారి చదువుదామా? యాకోబు ఇంటి వారిలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారిలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారిలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారిలారా, నా మాట ఆలకించుడి. చదువుదామండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అంటా ఉన్నాడండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక భారం, నా చేతిలో ఒక బ్యాగ్ ఉందండి, దాంతో నేను కారు ఎక్కాను అనుకోండి, కారు ఎక్కి ఆ బ్యాగ్ ఇంకా ఒళ్ళో పెట్టుకొని లేకపోతే చెయ్యిలా పట్టుకొని ఉంటే ఏమైనా అర్థం ఉందా అండి కారు ఎక్కడానికి? ఏం లేదు కదండి. ఆ బ్యాగ్ ఏం చేయాలి? కాళ్ళ దగ్గర పక్క సీట్లోనో పెట్టినప్పుడే కదండి ఆ భారం దిగుతుంది. అలానే మన దేవుడేమో మన జీవితం అంతటిని నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను మోస్తున్నాను అంటే, లేదు ప్రభా నా భారం నేనే పట్టుకుంటానని మన బ్యాగ్ మనం పట్టుకుంటే ఎంత దారుణంగా ఉంటుంది కదండి. అది మన ఒత్తిడిని ఏమైనా తగ్గిస్తుందా? తగ్గించదు. దేవా నువ్వే పట్టుకో, మోస్తున్నవాడు నువ్వే, నడిపిస్తున్నవాడు నువ్వే, అందుకే ఏం చేస్తాను? నా భారం ఎవరిపైన వేస్తున్నాను? నీ పైనే వేసేస్తున్నాను ప్రభా అని చెప్పి మన భారాన్ని విడిచిపెట్టినప్పుడు సులభంగా మనము ప్రయాణించగలుగుతాం, సులభంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, సులభముగా లేదంటే ఫ్రీగా హాయిగా మన దేవుని ప్రణాళికలో మనము నడవగలుగుతాం. ఇలానే అండి, ఒక ముసలి ఒక అవ్వ ఏం చేసిందంటే, ఒక బుట్టతో చాలా పెద్ద సామాన్లు మోసుకుంటూ వెళ్తుందంటండి. వెళ్తున్న సమయంలో రాజుగారు రథం పైన ఆ దారిలో వెళ్తున్నారు. పాపం అవ్వ ఎంత ఎండలో ఎంత భారం మోస్తుంది అని చెప్పి, లిఫ్ట్ ఇవ్వండి అవ్వకి అని చెప్పేసి లిఫ్ట్ ఇచ్చారు రాజుగారు తన రథంలో. అయితే ఈమె భారము ఏంటండి? ఆ బుట్ట కదా, లిఫ్ట్ ఇచ్చి వెనకాల కూర్చుంది అవ్వ. రాజు ఇంకా చూడలేదు, ఎక్కించండి అని చెప్పేసి రథాన్ని మరలా పోనిచ్చేస్తా ఉన్నారు. పోనిస్తూ కొంత దూరం వెళ్ళాక అవ్వ హాయిగా ఉండుంటుంది, పాపం ఎండలో నడుస్తుంది, నా రథంలో ఎక్కించాను, ఎంత హ్యాపీగా ఉండుంటుందో అని చెప్పి రాజు జస్ట్ ఇలా చూసాడండి. చూసేసరికి అవ్వ మూట మరలా నెత్తి మీద పెట్టుకొని కూర్చుంది. రాజు అడిగాడంట, ఎందుకమ్మా అలా పెట్టుకున్నావు? నేను రథం నిన్ను ఎందుకు ఎక్కించాను? పాపం ఎండలో అది మోస్తున్నావు అని చెప్పి నేను ఎక్కిస్తే ఏం చేస్తున్నావు? అదే తట్ట మరలా నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నావు. చాలాసార్లు మనం కూడా అంతే, నేను మోస్తున్నాను కదా, నేను చూసుకుంటున్నాను కదా అని దేవుడు చెప్తున్నప్పుడు కూడా, లేదు ప్రభా నా భారాలు నేను పట్టుకుంటాను, నువ్వు మోయ్యు ఎంత చేస్తావు, నేను మాత్రం నా ఒత్తిడి నా నెత్తి మీదే ఉంచుకుంటానని చెప్తూ చాలాసార్లు ఆ ఒత్తిడి వల్ల క్రష్ అయిపోయి అలసిపోయి ముందుకు నడవలేము కదా. ఇప్పుడు అవ్వ దిగిన తర్వాత కూడా ఏమవుతుంది? తలనొప్పి, మెడ నొప్పి, ఇవన్నీ వీటి వల్ల ఏం చేస్తుంది? తను చేయవలసిన పని కూడా చేయలేదేమో కదండి. అలానే వీటి వల్ల, ఈ ఒత్తిడి వల్ల మనకు వచ్చే బలహీనత చేత మనం చేపట్టవలసిన వాటిని మనము చేపట్టలేని స్థితికి వెళ్ళిపోతున్నామేమో. అందుకని ఆయన అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువు. అందుకని ఆ పూర్ణ శాంతిని పొందుకోవడానికి ఇష్టపడదాం, భారాన్ని మోయడానికి ఇష్టపడొద్దు. విడిచిపెట్టి దేవా నువ్వు చూసుకుంటావు, ఈరోజు రేపటిని గురించిన భారము ఏం చేస్తానన్న ఆలోచన, ఆందోళన, భారము మోసుకుంటూ ఉండిపోతున్నాను. ఆ ఒత్తిడి నాకు వద్దు ప్రభా, నేను నీ పైన ఆనుకుంటున్నాను అన్నప్పుడు రేపటిని గురించిన శాంతి మీరు పొందుకుంటారు. చూడండి, అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది మీ నోట దేవుని స్తుతులు ఉంచుతుంది. ఒత్తిడి వలన దేవుని దూషించే స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒత్తిడిని విడిచిపెట్టినప్పుడే దేవుని స్తుతించే స్థితిలో మనం ఉండగలుగుతాం. అందుకనే ఒత్తిడిని విడిచిపెడదాము. మన ఆలోచనలు దేవునికి ఇష్టకరముగా చెరపట్టి మన దేవునికి మహిమకరముగా మనందరూ కూడా ముందుకు వెళ్దామండి. ఈరోజు ఒత్తిడి కలిగి ఉండి ఈ స్ట్రెస్ నేను భరించలేకపోతున్నాను, ఫైనాన్షియల్ స్ట్రెస్
ఎప్పుడు అంతా సాల్వ్ అవుతుంది, ఎప్పుడు మేము సెటిల్ అవుతాం అని చెప్పి స్ట్రెస్ కలిగి ఉన్నట్లయితే, ఎప్పుడు ఈ ఆరోగ్యం మరలా నయం అవుతుందని స్ట్రెస్ కలిగి ఉన్నట్లయితే, ఎప్పుడు నేను మరలా జీవితంలో గెలుస్తాను, ఎప్పుడు నా తోటి వారితో సహా నేను కూడా దీవించబడతాను, నేను కూడా హెచ్చింపబడతాను అనే ఒత్తిడి కలిగి ఉండి బ్రతికేస్తున్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఒత్తిడిని, భారం అంతటిని ఆయన పైన వేసేద్దాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ భారం ఏమై ఉందో ఒక్కసారి అందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా? ప్రభా, ఇది నా భారము, ఇది నా వేదన, ఇది నా ఒత్తిడి, ఇది నా ఆందోళన, అస్తమాను నేను ముందుకు వెళ్లకుండా నన్ను వెనక్కి లాగేస్తుంది ప్రభా. నేను బలహీనుడిని అయిపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. జీవితంలో నీవు నిర్ణయించిన దీవెనలను నేను పొందుకోలేకపోతున్నాను. నీవు నా కొరకు సిద్ధపరిచిన నీ చిత్తానుసారమైన మేళ్లను నేను పొందుకోలేకుండా ఈ ఒత్తిడి నాకు చేస్తుంది. నీవు చెప్పిన మాట ప్రకారం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనను వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అన్న మాట ప్రకారం దేవా, ఇది నా భారము, ఇది నా ఒత్తిడి, నేను నీ పైన అనుకుంటున్నానయ్యా, నేను నీ వైపు చూస్తున్నానయ్యా, నా భారం అంతా నీ పైన వేసేస్తున్నానని పూర్ణ మనస్సుతో దేవుని సన్నిధిలో ఆ భారం అంతటిని విడిచిపెట్టేస్తారా? పూర్ణ మనస్సుతో దేవుని సన్నిధిలో ఆ ఒత్తిడిని అంతటిని దేవుని పైన మోపి, దేవా నువ్వే చూసుకునేవాడు, నువ్వే నడిపిస్తావు, అందుకే భారం అంతటిని నీ పైన విడిచిపెడుతున్నాను ప్రభా. నన్ను పూర్ణ శాంతి గలవానిగా చేయి, నన్ను పూర్ణ శాంతి గలదానిగా చేయి ప్రభా. నీ సమాధానము నేను అనుభవించాలి తండ్రి, ప్లెజెంట్నెస్ నేను అనుభవించగలిగి ఉండాలి. అందుకే నా భారం అంతటిని విడిచిపెడుతున్నాను, నా భారం అంతా నీ పైన వేస్తున్నాను తండ్రి. నీ పైన ఆనుకొని నేను నిశ్చింతగా సాగుతానయ్యా అంటూ మనందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బలిలో ప్రవేశిద్దామండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు ఎటువంటి భారాలతో వచ్చారో ఆ భారమంతా సర్వశక్తి గల దేవుని వైపు మోపండి. అదే ఆత్మతో గత వారం నుంచి ఈ వారం వరకు ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా దేవాది దేవునికి విరోధంగా మనం ఏమైనా ప్రవర్తించామో మనం పరీక్ష చేసుకొని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం ఆశ్రయిద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అని యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరమునను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర కొత్త నిబంధన వల్ల నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. తండ్రి, మీ యొక్క శరీరాన్ని బట్టి, మీ యొక్క రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మిమ్మల్ని తిని మీ కొరకు జీవించే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ యొక్క ప్రార్థనకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో మీరు పరీక్ష చేసి ప్రభు వాళ్ళు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.